చెప్తాను. మన ఇంట్లో ఇలాంటి బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదండీ. ఈ బాక్సులు ఏంటంటే మనం మామూలుగా కేక్ తీసుకొచ్చుకున్నా, లేదంటే ఏవైనా ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నప్పుడు కూడా మనకి ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా. ఇంకా ఈ బాక్సుల్ని మనం వేస్ట్ అని పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం వేస్ట్ అనే బాక్స్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే ఈ బాక్స్ చివర్లో ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక పెన్తో అయినా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ ప్లేస్లో ఇలా చాక్ని కొంచెం వేడి చేస్తూ ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి. అంటే ఒక 4 లేదా 5 హోల్స్ అయితే చేసుకోవాలి. ఒక 4 అన్నా 5 హోల్స్ చేసుకోవాలి. ఇలా మనం కొంచెం చాక్ని వేడి చేస్తూ ఈజీగా హోల్ అయితే వచ్చేస్తుంది. మరీ పెద్దదిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఇలా నేను చూపించిన సైజులో హోల్స్ అయితే చేసుకోండి. చూడండి, ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పక్కన పడేసి ఈ బాక్స్ని కూడా మనం ఎంత చక్కగా యూజ్ చేసుకోవచ్చో. ఇలాంటి బాక్సులు ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి, ఇలా కొంచెం చాక్ని వేడి చేస్తూ ఈజీగా మనం ఇలా హోల్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇలా అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు ఎలా యూజ్ చేస్తామో చెప్తాను. ఈ బాక్స్ని నేను చూడండి ఇలా హోల్స్ చేసుకున్నాను కదా. ఓకే, ఇలా ఉండాలన్నమాట హోల్స్ అయితే. ఇలా చేసుకున్న హోల్స్కి ఇప్పుడు ఈ బాక్స్ వెనక సైడ్ డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకుంటున్నాను. ఒకవేళ డబల్ సైడ్ టేప్ అయినా సరే అంటించుకోండి, లేదంటే మీ దగ్గర ఇంకేదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉంది, ఏదైనా గమ్ లాంటిది ఏదైనా ఉందంటే అదైనా సరే పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను కొంచెం పెద్దదిగానే ఈ డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకుంటున్నాను. ఇలా కొంచెం పొడవుగా అయితే ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకోండి, లేదంటే ఇంకొంచెం ఏదైనా స్ట్రాంగ్గా ఉంది, ఏదైనా గమ్ లాంటిది ఏదైనా ఉందంటే అదైనా సరే పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా ఇప్పుడు దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, ఇలా డబల్ సైడ్ టేప్ వేసిన ఈ బాక్స్ని మనం బాత్రూమ్ దగ్గర కానీ, లేకపోతే బాత్రూమ్ దగ్గర గోడలకి టైల్స్కి ఎక్కడైనా సరే, బాత్రూంలో గోడకి టైల్స్కైనా సరే, బాత్రూమ్ దగ్గర గోడకైనా సరే ఇలా అంటించుకోవాలి. చూడండి, ఇలా అంటించుకున్నామంటే దీన్ని ఎలా యూజ్ చేస్తానో చెప్తాను. చూడండి, ఇలా బాత్రూంలో టైల్స్కి అయితే నేను ఇలా అంటించేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అది ఎందుకంటే చూడండి, మన ఇంట్లో మనం ఒక 4 5 ఉంటాం కదా. మనం వాడే బ్రష్లన్నీ కూడా డైలీ మనం వాడే బ్రష్లన్నింటినీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఇలా ఈ బ్రష్లన్నింటినీ కూడా మనం అంటించేటప్పుడే చూసుకోండి, ఈ మనం ఇందాక చేసుకున్న హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ అనేవి కిందికి వచ్చేలాగా అంటించుకోవాలి. ఇప్పుడు ఈ హోల్స్లోకి మనం ఇలా మన ఇంట్లో ఉన్న 4 5 ఉంటాం కదా, ఆ బ్రష్లన్నింటినీ కూడా అందులో పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టేసుకొని క్యాప్ పెట్టేయచ్చు. తర్వాత మనం ఇందులోనే పేస్ట్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకేమైనా టంగ్ క్లీనర్లు లాంటివి ఏవైనా ఉంటే కూడా వాటిని కూడా ఇందులోనే పెట్టేసి మనం క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి దీనిపైన డస్ట్ అనేది పడదు. ఈ బ్రష్ల మీద డస్ట్ పడకుండా ఉంటుంది. తర్వాత బ్రష్లు కూడా ఒకదానికొకటి తగలకుండా ఉంటాయి. చాలా నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇలాంటిది ఒక బాక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనం క్యాప్ పెట్టేసాం కాబట్టి వాటిపైన డస్ట్ పడడం అట్లా ఏమీ ఉండదు. ఇప్పుడు మనకు కావాలనుకుంటే తీసి యూజ్ చేసుకొని మళ్ళీ అలాగే పెట్టేయచ్చు. ఓకే, చూడండి, ఇలా తీసి మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అలాగే పెట్టేసేయచ్చు అనమాట. ఇలా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పక్కన పెట్టేసి ఈ బాక్స్ని ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. బాత్రూంలో అయితే నచ్చితే ట్రై చేయండి. ఓకే, ఇలా అనమాట. ఓకే, చూడండి, ఇలా ఉంది. ఇప్పుడు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడు నేను బాత్రూంలో అయితే ఇలా పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా ఉంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి నూనె డబ్బా అండి ఇది. కొబ్బరి నూనె అయిపోయిన తర్వాత ఈ డబ్బాను మనం అయిపోయింది కదా ఇంకా కొబ్బరి నూనె చెప్పేసి వేస్ట్గా పడేస్తూ ఉంటాం, కానీ అలా పడేయకండి. ఈ కొబ్బరి నూనె డబ్బాతో మన కిచెన్లో చాలా పని మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. తొందరగా మన పని అయితే చాలా ఈజీగా అసలు శ్రమ లేకుండా చేసేసుకోవచ్చు. కిచెన్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటో ఇలాగ చెప్తాను చూడండి. ఇలా ఖాళీ అయిపోయిన ఈ కొబ్బరి నూనె డబ్బాను తీసుకొని దీన్ని ఇలా అడుగు బాగానే ఇలా కట్ చేసుకోండి. చాక్తో ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి, ఈ అడుగునైతే ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ ఒక కత్తెర తీసుకొని నేను ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో, చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా మొత్తం కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ డబ్బా చుట్టూరా కూడా ఇలాగే కట్ చేసుకుంటున్నాను. ఇలా అనమాట. చూడండి, ఇలా డబ్బా చుట్టూరా కూడా ఇలాగే కట్ చేసుకుంటాను. ఇది ఎందుకంటే మనకి కిచెన్లో మనం చేసే పని చాలా ఈజీగా చేసేస్తుంది అనమాట. దీంతో ఇది మనం ఎందుకు ఎలా యూజ్ చేస్తామో చెప్తాను చూడండి. మనకైతే ఇలా ఉండాలన్నమాట. ఈ కొబ్బరి నూనె డబ్బానైతే ఇలా కట్ చేసుకోండి. దాన్ని కడగనవసరం లేదు, అది కొబ్బరి నూనె కాబట్టి మనం ఏదైనా ఫుడ్లో కలిసినా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి, మనం ఎప్పుడైనా అప్పటికప్పుడు దోశ చేసుకోవాలన్నా, లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా మజ్జిగ కలుపుకోవాలన్నా, మనం మామూలుగా అయితే కొన్ని పిండిలో కొన్ని వాటర్ వేసేసి స్పూన్తో అయినా కలుపుతూ ఉంటాము, లేదంటే మామూలుగా చేతితో అయినా పెట్టేసి కలుపుతూ ఉంటాం కదా. అలా కలిపినా కూడా మనకి సరిగా ఒక్కొక్కసారి ఆ పిండి అనేది వాటర్లో కలవదు. కానీ ఈ డబ్బాను చూడండి, ఇప్పుడు నేను ఇందాక కట్ చేసుకునే కొబ్బరి నూనె డబ్బాను ఇలా వేసేసి ఇలా తిప్పేస్తూ ఉండండి. అంతే, ఎంత సాఫ్ట్గా పిండి వస్తుందంటే తొందరగా పిండి అనేది కలిసిపోతుంది. మనం ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు చేసే పని ఇది 5 నిమిషాల్లో చేసేస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా మనకు పని అయితే అయిపోతుంది. మళ్ళీ పిండి కూడా ఎక్కడ కొంచెం ముద్దలుగా గడ్డలుగా లేకుండా పిండి అంతా కూడా ఒకే మాదిరిగా సాఫ్ట్గా కల్పిస్తుంది. ఎప్పుడైనా మజ్జిగ చిలుక్కోవాలన్నా, లేకపోతే అప్పటికప్పుడు మనం ఏదైనా పిండితో మనం దోశ చేసుకోవాలన్నా, అప్పటికప్పుడు చేసుకోవాలనుకుని ఇలా పిండి కలుపుకుంటాం కదా, దానికైనా సరే, లేకపోతే మామూలుగా కేక్ కోసం మనం పిండి కలుపుకుంటూ ఉంటాం కదా, దానికైనా సరే ఇలాంటిది ఒకటి ఈ డబ్బాను మనం ఇలా పెట్టేసి ఇలా తిప్పేస్తూ ఉంటే మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. మనం స్పూన్లు గరిటెలు చేతులతో పెట్టి తిప్పితే కూడా మనకి ఎంత సాఫ్ట్గా రాదు, తొందరగా అయితే చాలా టైం పడుతుంది. కానీ దీంతో మాత్రం చాలా ఈజీగా పని అయిపోతుంది అనమాట. చూడండి,
ఇలా ఉంది కాబట్టి మనకి ఈజీగా ఇలా పెట్టేసి ఇలా తిప్పేస్తుంటే పిండి అంతా కూడా తొందరగా కలిసిపోతుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి. మన పని అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. కొబ్బరి నూనె డబ్బాను మనం మళ్ళీ కడగనవసరం అవసరం లేదు. దీన్ని మన కొబ్బరి నూనె ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి ఇలా కలిపిన తర్వాత ఈ డబ్బాను మళ్ళీ కడిగి మళ్ళీ మనం తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను పిండిని ఎలా ఉందో ఎలా కలిపిందో చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి కవర్స్ మనకి ఇంట్లో మామూలుగా మనం ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బట్టలు కొనుక్కున్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇంకా ఇలాంటి కవర్స్ని మనం ఎంత చక్కగా యూజ్ చేసుకోవచ్చో చెప్తాను చూడండి. వీటిని ఒక 2 ఇంచ్ గ్యాప్స్తో ఇలా మొత్తం పొడవుగా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓకే, ఇలా చక్కగా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను చూపించినట్టుగా ఇలా కొంచెం చిన్నగా ఘాట్లలాగైతే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలంటే కంప్లీట్గా కట్ చేసుకోవద్దు, పైన కొంచెం అతుకుండాలి. ఇలా చిన్నగా ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఇది చూస్తే ఇది పెద్ద పని అనిపిస్తుంది కానీ మనకి కవరే కాబట్టి కట్ చేసుకోవడానికి పెద్దగా శ్రమ ఏం అవసరం లేదు. చాలా ఈజీగానే కట్ అయిపోతుంది. పని కూడా ఈజీగానే తొందరగానే అయిపోతుంది. చూస్తే ఇదంతా పెద్ద పని అన్నట్టుగా అనిపిస్తుంది కానీ అసలు టైమే పట్టదు. చూడండి ఇలా మొత్తం కవర్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా తొందరగా అయిపోవాలంటే ఇది కవర్ కాబట్టి మనకి ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి ఇలా చిన్నగా మడత పెట్టేసుకొని అన్నీ ఒకేసారి ఇలా మొత్తం అంతా కూడా ఒకేసారి ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా 2-3 కవర్స్ని కూడా ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని కూడా ఇలాగే కట్ చేసుకున్నాం కదా. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం నేను ఇందాక కట్ చేసుకున్న ఆ కవర్ మొత్తం కూడా ఇలాగే కట్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు దీన్ని ఎందుకు ఎలా యూజ్ చేస్తామంటే దీన్ని మనకి ఇంట్లో ఏదైనా ఒకటి స్టిక్ లాంటిది కానీ లేకపోతే ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకొని ఇలా పొడవుగా ఉన్నది దీనికి ఇలా డబల్ సైడ్ టైప్ ఉంటే డబల్ సైడ్ ఇవ్వండి. లేదంటే మనం ఇది స్టీల్ కాబట్టి నేను డబల్ సైడ్ ఇవ్వేసాను. లేదంటే మనం మామూలుగా ఏదైనా గమ్ లాంటిది ఫేవ్ బాండ్ కానీ లేకపోతే ఇంకేదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న గమ్ లాంటిది ఏదైనా ఉంటే ఆ చివర్లో కొంచెం పెట్టేసి చూడండి ఇలా చుట్టేసేయండి. ఇలా మొత్తం అన్ని కవర్స్ని కూడా ఇలాగే అనుకుంటూ ఇలా స్టిక్కి ఇలా చుట్టేసేయండి. ఇది ఎందుకనేది మీకు తర్వాత అర్థమైపోతుంది. ఇది ఏంటంటే మనం ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం క్లీనింగ్కి ఇలాంటివి మనకి షాప్లో కూడా దొరుకుతాయి. మనం చాలా ఎక్కువ రేట్ పెట్టేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఇంట్లోనే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇంకా చివర్లో అయితే నేను వేరే ఇంకో ప్లాస్టర్ అయితే వేసాను ఊడిపోకుండా ఉండడం కోసం. తర్వాత మళ్ళీ ఇంకొంచెం గమ్ అయినా సరే ఇలా ఇది స్టీల్ కాబట్టి నేను ఇక్కడ ఈ స్టిక్ డబల్ సెట్ టేప్ అయితే పెడుతున్నాను. లేదంటే గమ్ అయినా పెట్టేసి ఒక ఇంచు కూడా కాదు, ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ ఇంకొక పేపర్ని ఇలా చుట్టేసేయండి. ఇంకొకటి మనం మీద కట్ చేసుకున్నాం కదా, ఇంకొకటిని కూడా ఇలాగే చుట్టేసేయండి. ఇలా మొత్తం అంతా కూడా చుట్టేసేయండి. ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్, 1/2 ఇంచ్ కంటే కూడా తక్కువ గ్యాప్తో ఇలా మొత్తం మనకు అక్కడ ఎన్ని కవర్స్ ఉన్నాయో అన్ని కవర్స్ని కూడా ఇలాగే చుట్టేసేయాలి. ఇలాంటిది మనకి ఇప్పుడు మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది. ఇలాంటిది మనకి బయట షాప్లో కూడా దొరుకుతుంది. మనం వీటిని క్లీనింగ్కి యూజ్ చేస్తాము. ఇది మనం కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ రేటు డబ్బులు పెట్టేసి కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. మనం ఇంట్లోనే ఇలా చక్కగా తయారు చేసుకోవచ్చు. చూడండి చివర్లో ఇలా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం అన్ని కవర్స్ని కూడా ఇలాగే పెట్టేసుకున్నాను. చూడండి చివర్లో ఇలా ఉంది. ఇది మనం చాలా వస్తువులు క్లీన్ చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో ఇలా బెడ్ని క్లీన్ చేసుకోవాలన్నా, సోఫాని క్లీన్ చేసుకోవాలన్నా, తర్వాత ఇలా డోర్ని క్లీన్ చేసుకోవాలన్నా, ఏమైనా చైర్స్ని క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం పెద్ద పూజ కర్రలతో క్లీన్ చేసుకొని ఏవైనా ఉంటాయి కదా ఇలా చిన్న వస్తువుని వాటిని క్లీన్ చేసుకోవడానికి అయితే ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. మనం ₹1 ఖర్చు లేకుండా దీన్ని ఇంట్లోనే చక్కగా తయారు చేసుకొని క్లీనింగ్కి మాత్రం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. నచ్చితే ట్రై చేయండి. ఓకే, ఇలా చూడండి ఇలా చక్కగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇంతే అండి ఈరోజుకి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.